అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. నా పేరు ఈశ్వర్. నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఈ వీడియోలో రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వడం అనేది ఎలా చదివితే మనం ఈజీగా అవ్వచ్చు. నేను CBT1, CBT2, CBT3 సైకో అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసి సెకండ్ స్టేజ్ CBTలో స్కోర్ పాయింట్స్లో తక్కువ అవ్వడం వల్ల నాకైతే జాబ్ రాకుండా పోయిందండి. నేను చేసిన తప్పు మీరు చేయకూడదని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇవైతే నా స్కోర్ కార్డ్స్ అండి. ఓకేనా, ఇది CBT1 స్కోర్ కార్డు. ఇప్పుడు మాకు వచ్చి కట్ ఆఫ్ వచ్చి 30 మార్క్స్ అంతా ఉండేదండి. నాకు వచ్చిన మార్క్స్ అయితే 55. ఇది CBT2లో పార్ట్ బి కట్ ఆఫ్ అండి. పార్ట్ బి అనేది 35% మాత్రమే ఉంటుంది. 35% అంటే 75కి 26.5 అండి. కానీ నాకు వచ్చిన మార్క్స్ అన్ని 47. ఇది పార్ట్ ఏ అండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఎంత ఎక్కువ స్కోర్ వస్తే అంత మంచిదండి. నాకు అక్కడ 66 బదులుగా ఒక 67, 68 వచ్చి ఉంటుంది. కంపల్సరీ జాబ్ వచ్చి ఉండేది. మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే CBT2లో పార్ట్ ఏ మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏ కూడా CBT2 అనేది క్వాలిఫైడ్ చూడండి. షార్ట్ లిస్ట్ ఫర్ అప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ అండి. ఇది కూడా క్వాలిఫై అయ్యాను కాబట్టి నెక్స్ట్ సైకోమెట్రీ అండి. సైకో టెస్ట్ కూడా క్వాలిఫైడ్ అయ్యాను. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో స్కోర్ సరిపోవడం వల్ల నాకైతే జాబ్ రాలేదు. ఓకేనా, ఈ వీడియోలో ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది అయితే నేనైతే క్లియర్గా చెప్తానండి. నేను ఎక్కడెక్కడ తప్పు చేశానో మీరు అది చేయకుండా ఉంటే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకైతే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా, ఎవరైతే రైల్వే జాబ్ని లక్ష్యంగా పెట్టి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మిగతా ప్రిపరేషన్ అయ్యే సోదరులకు కూడా రీచ్ అవుతుందండి. ఓకేనా, మీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా, ప్రిపరేషన్ వీడియోస్ అయినా, మోటివేషన్ వీడియోస్ అయినా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయినా మీకు కావాలంటే తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓకేనా, ప్రీవియస్ వీడియోస్ ఇంకేమైనా RRB టెక్నీషియన్ గురించి కానీ, లోకో పైలట్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే అప్లై చేసే విధానంలో కానీ, క్వాలిఫికేషన్ కానీ చాలా వీడియో చేయడం జరిగిందండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కానీ వీడియో అయితే చూడండి. ఓకేనా, ఇదైతే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అండి. ఇందులో సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇది మనకి రైల్వే నోటిఫికేషన్ అండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి చూసుకుంటే CBT1 ఉంటుంది, CBT2 ఉంటుంది. CBT2లో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయి. పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరు. పార్ట్ ఏ స్కోర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటే సైకోమెట్రీ అంటారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషను. కిందకు CBAT మెడికల్ ఎగ్జామినేషన్ మార్క్ చేశానంటే మీరు CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్కి సైకోమెట్రీ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అయితే మీరు A1 మెడికల్ స్టాండర్డ్తో 6/6 విధన సర్టిఫికేట్ అనేది ఉంటే కానీ మనకి CBAT ఎగ్జామ్కి అయితే అలౌ చేయరండి. CBAT ఎగ్జామ్ అయితే అదే సైకో టెస్ట్ ఎగ్జామ్ అయితే అందరికీ కూడా సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. దానికి ఎటువంటి రిజర్వేషను లేదు. నెక్స్ట్ సైకో ఎగ్జామ్కి అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా లేదండి. ఓకేనా, ఇకపోతే ఫస్ట్ CBT అండి. ఇక్కడ మనకి CBT1 చూసుకున్నట్టయితే కనుక CBT1 అనేది ఓన్లీ స్క్రీనింగ్ అండి. అంటే CBT2కి అయితే 1:15 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారండి. దాన్ని ఫిల్టరేషన్ చేయడానికి మాత్రమే CBT1 అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరైతే భయపడిపోకండి. పోతే CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ 60 నిమిషాలు ఉంటుందండి. గంట ఎగ్జామ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 మార్క్స్కి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చేతిగా చూసుకొని అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మినిమం పర్సెంటేజ్ మార్క్స్ ఎంత అంటే ER వాళ్ళకి, AWS వాళ్ళకి అయితే 40% అండి. 75 మార్క్స్లో 40% అంటే 30 మార్క్స్ అండి. OBC, SC, ST ఇంకా 30 మార్క్స్ వస్తే మీరు CBT2కి ఎలిజిబుల్ అని కాదు. అంటే మినిమం క్వాలిఫై కాబట్టి 30 మార్క్స్ కంటే తగ్గకూడదు. మనం ఎప్పుడు కూడా ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నించాలండి. సిలబస్ ఏంటంటే చూడండి, మ్యాథమెటిక్స్, మెంటబిలిటీ
అసలు ఈ రెండు సబ్జెక్టులు చదువుకుంటే సిబిటి 1కి 20, 25, 45 మార్క్స్, సిబిటి 2కి 55 మార్క్స్ అండి. మీరు ఈ రెండు చదువుకొని జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని చదువుకుంటే సిబిటి 1 అనేది క్లియర్ అయిపోతుందండి. ఓకేనా? ఇదైతే మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ అండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకుంటే మంచిది. సిబిటి 2 కూడా సేమ్ సిలబస్ అండి. ఓకేనా? ఇదైతే మనకి రీజనింగ్ సిలబస్ అండి. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే ఉంచుకోండి, లేకపోతే పక్కన పెట్టుకొని రాసుకోండి. సిబిటి 1కి సిబిటి 2కి సేమ్ సిలబస్ గుర్తుపెట్టుకోండి. మీరు సిబిటి 1కి అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్గా ప్రిపేర్ అయితే కనుక సిబిటి 2 కూడా ప్రిపేర్ అయినట్టే. ఇకపోతే జనరల్ సైన్స్ సిలబస్ అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్. మీరు జనరల్ సైన్స్ చదువుకుంటే కనుక సిబిటి 1లో 20 మార్క్స్ అండి. ఇకపోతే గ్రూప్ డి నోటిఫికేషన్లో 40 మార్క్స్ ఉంటాయి. ఎన్టీపీసీలో కూడా చాలా మార్క్స్ వెయిటేజ్ అయితే దీనికి ఉందండి. ఇకపోతే జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామీ, ఇండియన్ పాలిటీ. సిబిటి 1కి అయితే జనరల్ అవేర్నెస్ అనేది విడిచిపెట్టిన పర్లేదండి. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్లో 45 మార్క్స్, జనరల్ సైన్స్లో 20 మార్క్స్, అక్కడికి మనకు 65 మార్క్స్ అయిపోతున్నాయండి. సిబిటి 2కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే కనుక చూసుకోండి, ఇక్కడ ఉన్నది చూడండి, మార్క్ చేశాను. మనకి 1:15 అంటే ఒక పోస్ట్కి 15 మందిని అయితే సిబిటి 2కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. కాబట్టి మనకి 30% మినిమం క్వాలిఫై యూఆర్ వాళ్ళకి, కానీ 30 మార్క్స్ క్వాలిఫై, కానీ 30 వస్తే మీరు సిబిటి 2కి ఎలిజిబుల్ అని కాదు. 30 కంటే మళ్ళీ మెరిట్ తీసేస్తారు. ఎక్కువ మంది కానీ క్వాలిఫై అయితే మెరిట్ ఉంటుంది. దీని యొక్క ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక దీనిలో పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉంటాయండి. పార్ట్ ఏ అనేది 90 నిమిషాలు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి గంట అంటే 60 మినిట్స్, 75 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుందండి. ఈ రెండు కలిపి 55 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది చాలామంది కష్టం అనుకుంటున్నారు. మీరు సిలబస్ క్లియర్గా చూస్తే కనుక మనకి సైన్స్లో అసలు 70% 80% సిలబస్ అంతా కూడా సైన్స్ సిలబసే ఉంటుందండి. మీదంతా డ్రాయింగ్ అని చిన్న చిన్న లైన్స్, జియోమెట్రిక్ ఫిగర్స్ అలాంటివి ఉంటాయి. ఇదైతే మనకి సిబిటి 2లో ఏఎల్పికి 40 మార్క్స్ అయితే స్కోర్ చేస్తుందండి. ఇందులో ఎవరికైతే అర్థమెటిక్ రీజనింగ్ సిబిటి 1కి చదువుతారు కాబట్టి సిబిటి 2 కూడా ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అయినట్టే. కాబట్టి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే మంచి స్కోరింగ్ వస్తుందో 40 మార్క్స్కి 35+ ఎవరికి వస్తాయో వాళ్ళకి కంపల్సరీగా అయితే సైకోమెట్రీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే కంపల్సరీ మీకైతే లిస్ట్లో అయితే పేరు ఉంటుంది. నాకైతే ఇది సెకండ్ స్టేజ్ సిబిటీలో పార్ట్ ఏలో స్కోర్ తక్కువ రావడం వల్లనే నాకైతే జాబ్ రాకుండా పోయింది. ఇకపోతే మనకి ఎలా సెలెక్ట్ చేస్తారంటే చూడండి, సిలబస్ ఫర్ పార్ట్ బిలో నోట్ బి, క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 35% ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ అండ్ కమ్యూనిటీ. కేటగిరీకి, కాస్ట్కి, కమ్యూనిటీకి ఎటువంటి సంబంధం లేకుండా అయితే ఆల్ కేటగిరీస్ కూడా 35% రావాలండి. 75 మార్క్స్కి 35% అంటే 26.5 వస్తే చాలండి. మీకు అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వదు. సిబిటి 2లో పార్ట్ ఏలో మీకు వచ్చిన మార్క్స్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది. అయితే సైకోమెట్రీ ఎగ్జామ్కి ఎంతమంది పిలుస్తారంటే 1:8 అండి. ఒక పోస్ట్కి 8 మెంబర్స్ అయితే పిలుస్తాడు. మీరు సైకో ఎగ్జామ్కి ఎగ్జామ్ హాల్లోకి అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ దగ్గర A1 మెడికల్ స్టాండర్డ్ విజన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. చూడండి, మార్క్ చేశాను, గ్రీన్ కలర్లో మార్క్ చేశాను, చూసుకోండి విజన్ సర్టిఫికేట్ గురించి. ఇంకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అని చూసుకోండి, ఇక్కడ పాయింట్ జీ, ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఫ్రమ్ అమాంగెస్ట్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ సిబిఐటి. 70% వెయిటేజ్ మార్క్స్ అంట. సెకండ్ స్టేజ్ సిబిటి 2లో పార్ట్ ఏలో 70% మార్క్స్, సిబిఐటి అంటే సైకోమెట్రీలో 30% ఆఫ్ మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే సిబిటి 2లో పార్ట్ ఏ, సైకోమెట్రీ, ఈ రెండు. అంతే సిబిటి 2లో పార్ట్ ఏలో 70% మార్క్స్, సైకోలో 30% మార్క్స్. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మనకి నార్మలైజ్ చేసి మెరిట్ తీయడం జరుగుతుంది. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది ఎవరైతే క్లియర్గా చదువుకుంటారో వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి.
ఇంకేమైనా సరే అసిస్టెంట్ లోకో పైలట్ గురించి కానీ ఆర్పిఎఫ్ గురించి కానీ, ఎందుకంటే ఆర్పిఎఫ్ కూడా నేను ఎస్ఐ క్వాలిఫై రన్నింగ్ అయిపోయానండి. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు అర్థమయ్యే రీతిలో నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, లేదంటే ఇంకో వీడియో అయితే చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటానండి. లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. చాలామంది, ఎందుకంటే 2018లో ఎల్పి నోటిఫికేషన్ పడింది, ఇప్పుడు వరకు పడలేదు. కాబట్టి లోకో పైలట్ నోటిఫికేషన్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, చదువుతున్నారు కూడా. అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో జెన్యూన్గా ఉందనుకుంటే లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.